వాక్యం వింటున్న సహోదర సహోదరులకు యేసుప్రభు నామంలో వందనములు. క్రైస్ట్ ది మోడల్, యేసుప్రభు మాదిరి. పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రభువు మనకొక మాదిరి ఈ భూలోకంలో ఉంచారు. ఏంటి అంటే తన అడుగుజాడల్లో మనం నడవాలి. అది దేవుని ఇష్టం. అందుకొరకు ఆయన ఏం చేశారు? 22వ వచనం. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఇది దేవుడు భూలోకంలో అనుసరించిన విధానం. ఈ విధానంలో లేక ప్రభువు వారి అడుగుజాడల యందు మనం నడుచుకోవాలనేది దేవుని ఇష్టం. ఇప్పుడు ప్రభువారు భూలోకంలో ఎలాగ నడుచుకున్నారో మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం. మత్తయి సువార్తలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67-68 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67-68 వచనాలు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుము అనిరి. ఇది ప్రభువు భూలోకంలో ఉన్నప్పుడు ప్రజలు ఆయన్ని ఎలాగా హింసించారు, నిందించారు, కొట్టారు, కొరడాలతో కొట్టారు అని రాశారు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో, అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఇది మత్తయి సువార్త 27-26 వచనం. వారు ఏమని ప్రభువును అన్నారు చూడండి. మత్తయి సువార్త 27:39. ఆ మార్గన వెలుచుండిన వారు తలలూచుచు, దేవాలయంను పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నువ్వు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తను తాను రక్షించుకోలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వారిని నమ్ముదుము. ప్రభు వారిని ఎంతగా అవమానపరిచారు, ఎంతగా దూషించారు. ఇంకా మనం యోహాను సువార్తలో ఒక సందర్భాన్ని చూద్దాం. ఎలాంటి మాటలు ఉపయోగించారు ప్రభువారి కొరకు. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనం. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. ప్రభువారిని ఎలాగా మాట్లాడుతున్నారు ఆ రోజు ఉండే ప్రజలు. ప్రభువును దుర్మార్గుడు అనేవాళ్ళు. ఆయనని నిందించి అపహసించి ఆయన మీద తప్పుగా మాట్లాడినారు. ఇవంతా కూడా ప్రభువు మన కొరకు ఒక మాదిరి ఉంచిపోవాలి అని ఇవన్నీ ఓడ్చుకున్నారు. ఆయనకు శిష్యుడుగా పిలువబడిన యూదా ఇస్కరియోతు తనను అప్పగిస్తాడు అని తెలిసి కూడా ప్రభువు
ఎంతవరకు ఓర్చుకున్నాడు ఆయనని ఉదాహరణగా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ప్రభువు చనిపోయే రోజు వరకు కూడా యూదాను ఓర్చుకున్నారు, క్షమించారు, ఆయన అవకాశాన్ని ఇచ్చారు. ఉదాహరణగా ప్రభువు అవకాశం ఎలాగ ఇచ్చారు యూదాకు అన్నప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా, నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. తనను అప్పగిస్తున్నారు అని 12 మంది శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు చాలా దుఃఖపడి ప్రభువా నేనా అని అడిగినప్పుడు ఇస్కరియోతు యూదా కూడా అడుగుతాడు, నేనా ప్రభువా అని. నీవు అన్నట్లే అప్పటికీ కూడా అవకాశం ఇచ్చాడు. అయినా ఆయన మారలేదు. చివరికి ప్రభు చనిపోయే సమయంలో ఆ రోజు కూడా ఆయన అప్పగిస్తున్నప్పుడు చెలికాడా అని సంబోధించాడు. ప్రభు నోట ఏ కపటం లేదు, ఆయన ఏం పాపం చేయలేదు. ఆయనను నిందించినారు, అవమానించినారు, కొట్టినారు, కొరడాలతో కూడా కొట్టినారు, చివరికి సిలువ వేశారు. ఇవన్నిట్లో కూడా ప్రభు మనకి ఒక మాదిరి ఉంచిపోయారు. ఇంకా వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రభువారు ఎలా ఉన్నారో మనం చూద్దాం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 2:5. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఇది దేవుని చిత్తం. క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఇది దైవ సంకల్పం. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు. ఆ స్థానంలో నుంచి ప్రభు మనుషులుగా పుట్టడానికి తగ్గిపోయాడు. తర్వాత దాసునిగా తగ్గిపోయాడు. తను తాను రిక్తునిగా చేసేసుకున్నాడు. 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎలాగ తగ్గించుకుంటూ వచ్చారో మనకు ఈ వచనాలలో చూస్తాం. రిక్తునిగా చేసుకునేంతవరకు తగ్గిపోయాడు ప్రభు. సున్నాగా జీరో అయిపోయేంత వరకు తగ్గిపోయాడు. ఇంత గొప్ప మనస్సు ప్రభుది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మనకు మాదిరి ఉంచిపోవడానికి ప్రభు అడుగు జాడల్లో మనం నడవాలి. అది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. ఆయన అడుగు జాడల్లో మనం నడవడం. అందుకొరకే ప్రభు మనకు చూపించారు దారి, ఎలాగ నడవాలి ఆయన మార్గంలో. అలాగే ప్రభు పరిచర్య భూలోకంలో ఎలాగ చేసేవారు. ఉదాహరణగా యోహాను సువార్తలో మనం చూద్దాం. ప్రభువారు భూలోకంలో పరిచర్య ఎలాగ చేసేవారు. యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 18:9వ వచనం.
నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. ప్రభు పరిచర్య ఎలాగుందంటే, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనా నేను పోగొట్టుకోలేదు. ఇది ప్రభు చేసిన పరిచర్య భూలోకంలో. ఆయన వాక్యాన్ని బోధించేవారు, ప్రార్థన చేసేవారు, ఒలీవల కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థన చేసేవారు. పొద్దున తెల్లవారుతూనే వచ్చి యెరూషలేము దేవాలయంలో వాక్యాన్ని బోధించేవారు. ప్రభువారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు, మనుషులు చేయలేని కార్యాలన్నీ కూడా చేశారు. ప్రభు పరిచర్యలో ముఖ్యంగా మనం ఇక్కడ చదువుకున్నాం, నువ్వు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనా నేను పోగొట్టుకోలేదు. ఇది ప్రభు పరిచర్య. ఇంత గొప్పగా భూలోకంలో ఆయన పరిచర్య చేశారు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అనేది దైవ సంకల్పం. ఇది ప్రభు మనకు చూపించిన మాదిరి, క్రైస్ట్ ద మోడల్. ప్రభు మనకు చూపించిన మాదిరిలో మనం నడవాలి. మనం ఎలాగ జీవిస్తున్నామో పరీక్షించుకుంటాము. ఎలాగ పరీక్షించుకుంటాం? వ్యక్తిగత జీవితంలో పరీక్షించుకుంటాం, కుటుంబ జీవితంలో పరీక్షించుకుంటాం, సంఘ జీవితంలో పరీక్షించుకుంటాం. వ్యక్తిగత జీవితంలో మనం ఎలాగ మనల్ని మనం తగ్గించుకుంటాం. ప్రభువారిలాగా ఆయన మనస్సు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అలా ఉండగలుగుతామా? కుటుంబంలో తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, భర్త క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అలా ఉండగలుగుతున్నామా? మందిరంలో, మనం వెళ్ళే మందిరాలలో సహోదర సహోదరీలు పరిచర్య చేసేవారు, వాక్యాన్ని బోధించేవారు, సేవకులుగా ఉంటున్నవారు ఇలాగ ఉన్నారా? యేసు ప్రభు లాగా క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఉండగలుగుతున్నారా? ప్రభు పరిచర్య చేసిన విధానం ఎలాగుంది? నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరిని కూడా నేను పోగొట్టుకోలేదు అని ప్రభువారు చెప్పారు. అది ఆయన పరిచర్య విధానం. ఇంకా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాగ ఆయన్ని అవమానపరిచారు, ఎలాగ దూషించారు. అసలు నువ్వు దేవుని కుమారుడవేనా? అయితే సిలువ దిగిరా అని ఆయనను దూషించారు. ఆయన కొరడాలతో కొట్టారు, ఆయన చేతులతో కొట్టారు, అనేక రకాలుగా ఆయన్ని దూషించారు. అయినప్పటికీ తిరిగి ఆయన ఎవరిని దూషించినట్టుగా లేదు, తిరిగి కొట్టినట్టుగా లేదు, తిరిగి శపించినట్టుగా కూడా లేదు. మరి అలాంటి స్వభావం కలిగిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం కూడా ఆయన మార్గంలో, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఇష్టపడినారు. మరి మనం పరీక్షించుకుంటాం. మన మందిరాల్లో వెళ్ళే మనం అందరం కూడా అలాగా ఎవరు ఉన్నారు? ప్రభు లాంటి మనస్సు కలిగిన వారు ఉన్నారా? మందిరానికి వెళ్ళేవారు ఎవరైనా అక్కడుండే సేవకులను కానీ పరిచారకులను కానీ వాళ్ళని అడిగే అంత అవకాశం వాళ్ళు ఇస్తారా? వీళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళు ఎలాగా స్పందిస్తారు? ప్రభువారు ఎలాగ స్పందించేవారు? తిరిగి ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు, దూషించలేదు, శపించలేదు. కానీ మనం వెళ్ళే మందిరాలలో అలాగనే ఉన్నారా? ఎవరైనా ఏమన్నా అడిగినప్పుడు తిరిగి వారిని అనేక విధాలుగా పాత నిబంధనలో ఉండే శాపాలన్నీ కూడా బోధిస్తూ వాళ్ళని శపిస్తూ వారు పూర్తిగా నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. ఎంత తేడా దేవుని పరిచర్యకు ఈరోజు జరుగుతున్న పరిచర్యకు. దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
తన పరిచర్య అంతట్లో కూడా నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు అన్నారు. మరి ఈరోజు ఇది మనం వెళ్తున్న మందిరాల్లో నిజమేనా? సేవకులుగా పిలువబడుతున్న వారు, సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారు ఈ వాక్యానికి సరిపోతారా? పరీక్షించుకుంటే నువ్వు నాకు అనుగ్రహించిన వాళ్ళు ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదు. మనమే జాగ్రత్త పడాలి. వాక్యం ప్రభు వారు ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. మనం విన్న మనం అందరం కూడా మనం వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉన్నామా? యేసుక్రీస్తులాగా భూలోకంలో పరిచర్య చేస్తున్నామా? ప్రభువును పోలి నడుచుకుంటున్నామా? ఆయన మనస్సు కలిగి జీవిస్తున్నామా? మనమే పరీక్షించుకోవాలి. అలాగ లేకపోతే జాగ్రత్త పడాలి. అలాంటి లేని దైవ ప్రేమ లేని, దైవ మనస్సు లేని, యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడవని వారు ఉండే మందిరాలకు మనం వెళ్తే మనమే నష్టపోతాం. మనమే జాగ్రత్త పడాలి. ప్రభు ఇచ్చిన వాక్యం మనం అందరం విన్నాం. ప్రభు కరుణా సంపన్నుడు, ఆయనకు క్షమించే హృదయం ఎక్కువ ఉంది. అందుకే ఆయన సిలువ వేస్తున్నప్పటికీ కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు అన్నారు. అలాంటి హృదయం కలిగిన ప్రభు ఈరోజు కూడా ఉన్నారు. ఆయన యుగ యుగంలో ఒకే రీతిగా ఉంటారు. మనం క్షమించమని అడిగితే తప్పగా క్షమిస్తారు. ఇలాంటి శ్రేష్టమైన గుణం ప్రభువులో ఉంది. ప్రభు పరిచర్య చేస్తున్నాము అని చెప్పుకునే వారిలో ఇలాంటి గుణాన్ని మీరు చూడగలుగుతున్నారా? మనమే జాగ్రత్త పడదాం. క్షమించే హృదయం ప్రభువుది. అలాంటి గొప్ప మనసు ప్రభువుది. ప్రభు సన్నిధికి వచ్చాం, వాక్యం విన్నాం, ప్రభువును క్షమించమని అడుగుదాం. ప్రభువా, భూలోకంలో నీవు నడిచిన మార్గంలో మేము నడవలేకపోతున్నాం. మా మీద మీ కనికరం చూపించు. మీ మార్గంలో నడిచే ధన్యత ఈ భూలోకంలో మా అందరికీ, వాక్యం విన్న మాకు, మా కుటుంబాలకు ప్రసాదించమని మనం ప్రభువుని వేడుకుంటున్నాం. వాక్యం విన్న మనందరికీ యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడిచే ధన్యత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుగ్రహించును గాక. ఆమేన్.